ఈ కథలోని సంఘటనలు కల్పితం. ఇది ఒక ప్రేరణాత్మక కథ మాత్రమే. ఎవరైనా వ్యక్తుల జీవితాలతో పోలికలు ఉంటే అవి పూర్తిగా యాదృచ్ఛికం. This story is fictional. Any resemblance to real persons or events is purely coincidental. ॐ नमः शिवाय। ఒకానొక చిన్న గ్రామంలో కుమార్ మరియు నవీన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి చదివారు. స్కూల్కి కలిసి వెళ్తారు, కలిసి ఆడుకుంటారు, కలిసి చదువుకుంటారు. ఒక్కరికి ఒకరు ప్రాణ స్నేహితులు. వారి స్నేహం ఆ గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉండేది. 10th క్లాస్ Wonderful job, boys. మార్కులతో పాస్ అయ్యారు. Thank you, teacher. ఉపాధ్యాయులు మరియు తన Thank you, మిత్రులు teacher. అందరూ You కూడా both deserve it. శుభాకాంక్షలు చెప్పారు. See, ఇంటర్ this కూడా makes more కలిసి sense now. చదివారు. Yeah, you're right. డిగ్రీకి Thanks. చేరినప్పుడు కూడా Anytime. వారి Let's keep going. అలాగే కొనసాగింది. కలలు పెద్దవి, ఆశలు ఇంకా పెద్దవి. కానీ డిగ్రీలో ఒకరోజు కుమార్ చెడు స్నేహితులకి This is the life, isn't దగ్గరయ్యాడు. it? జల్సాలు, Yeah, but you know that's సిగరెట్, bad for you. మందు, She's చదువుని right, you should పూర్తిగా quit. నిర్లక్ష్యం చేశాడు. This is the life, ఒక isn't it? చిన్న తప్పు Yeah, అతని but you know that's జీవితాన్ని bad for మెల్లగా you. మార్చడం She's right, you should quit. లక్ష్యాన్ని మర్చిపోలేదు. రోజు రోజుకి ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. నేను మంచి ఆఫీసర్ కావాలి అని తన మనసులో నిర్ణయం తీసుకున్నాడు. కష్టమే విజయానికి మార్గం అని This నమ్మాడు. night air hits కొన్ని different, doesn't సంవత్సరాల it? తర్వాత Yeah, but trouble వారి follows us everywhere. జీవితాలు పూర్తిగా Let it. మారిపోయాయి. We're ready. నవీన్ పరీక్షలు రాసి గవర్నమెంట్ జాబ్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. గ్రామానికి గర్వకారణమయ్యాడు. అతని కష్టానికి ఇది ఫలితమని సంతోషంగా ఉన్నాడు. కానీ కుమార్ చెడు అలవాట్లతో This night గొడవలు air hits different, doesn't it? Yeah, but trouble follows us everywhere. Let it. We're ready. పెట్టుకుని అందరి మీద దాడి చేస్తూ going out here! Stop! Bring it up! Hold it down! వరకు పోలీసులకు చిక్కిపోయాడు. ఒకప్పుడు గొప్ప ఆఫీసర్ కావాలని కలలు కనిన బాలుడు ఇప్పుడు నేరస్తుడిగా నిలబడ్డాడు. ఒక్కసారిగా ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు అతన్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ అతని చిన్ననాటి స్నేహితుడు ఎస్ఐ నవీన్. కాలం ఎలా మారిందో, విధి ఎలా తిరిగిందో చూడండి. నవీన్ నెమ్మదిగా అడిగాడు, కుమార్, నాతో పాటు చదివి ఉంటే ఈరోజు నువ్వు కూడా ఒక ఆఫీసర్ అయ్యేవాడివి. అది విన్న కుమార్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నవీన్, నా తప్పు తెలుసుకున్నాను. చెడు స్నేహితుల వల్ల నా జీవితం పాడు చేసుకున్నాను. చదివి ఉంటే ఈరోజు నీలాగా గౌరవంగా ఉండేవాడ్ని. జైలు గేటు మెల్లగా తెరుచుకుంది. కుమార్ బయటకు అడుగుపెట్టాడు. గతం అతని వెనకాల నిలిచిపోయింది. కాని ముందున్న భవిష్యత్తు ఇంకా ఖాళీగా ఉంది. ఆ రోజు అతను ఒక నిర్ణయం Kumar, తీసుకున్నాడు. leave your mistakes ఇకపై behind, prepare for the తప్పుదారి job and కాదు, move forward. సరైన దారే. మళ్లీ పుస్తకాలు తెరిచాడు. మళ్లీ కలలు కనడం మొదలుపెట్టాడు. నేను కూడా ఒక గౌరవమైన ఆఫీసర్ అవ్వాలి అని తన మనసులో లక్ష్యం పెట్టుకున్నాడు.
ఈసారి అతని కళ్ళలో అహంకారం లేదు, నిబద్ధత మాత్రమే ఉంది. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, గతాన్ని గుర్తు చేసుకుని మరింతగా చదివాడు. ప్రతి తప్పు అతనికి ఒక పాఠమైంది, ప్రతిరోజు అతనికి ఒక అవకాశమైంది. చివరకు అతని కష్టం ఫలించింది. కుమార్ ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యాడు. ఒకప్పుడు తప్పుదారిలో నడిచిన యువకుడు ఇప్పుడు యువతకు మార్గదర్శకుడయ్యాడు. ఎన్నేళ్ళయింది? కొత్త ఉద్యోగంతో మొదటగా వెళ్ళింది ఒకే ఒక్క చోటుకు, తన చిన్ననాటి స్నేహితుడు ఎస్ఐ నవీన్ దగ్గరకు. నవీన్, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. నువ్వు లేకపోతే నేనివాళ ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇద్దరూ కళ్ళలో ఆనంద బాష్పాలతో ఒకరినొకరు చూసుకున్నారు. తప్పు చేయడం పాపం కాదు, అదే తప్పులో ఉండిపోవడం పాపం. మారాలని నిర్ణయిస్తే జీవితమే మారుతుంది. చిన్న నిర్ణయం పెద్ద భవిష్యత్తును నిర్మిస్తుంది.